ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో మ్యారేజెస్ విచిత్రంగా, విడ్డూరంగా, వికృతంగా, వికారంగా, విరక్తి కలిగించే విధంలో ఉన్నాయి. పెళ్లిలో అమ్మాయిలు సిగ్గుపడే స్టేజ్ నుంచి అబ్బాయిలు సిగ్గుపడే స్టేజ్ దాకా అప్గ్రేడ్ అయిపోయినాయి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఓపెన్ టాప్ కారులో తిప్పే దగ్గర నుంచి ఆటో పైన సోఫా వేసి దాన్ని ఓపెన్ టాప్ గా మార్చి తిప్పే స్టేజ్ దాకా అప్గ్రేడ్ అయిపోయినాయి. అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునే స్టేజ్ దగ్గర నుంచి అబ్బాయి అబ్బాయిని, అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకునే స్టేజ్ దాకా అప్గ్రేడ్ అయిపోయినాయి. మీరు జస్ట్ ఈ వీడియో కింద ఉన్న హైప్ బటన్ ని క్లిక్ చేసి వీడియోకి హైప్ ఎక్కించండి మావా. మీరు అమ్మాయి ఈ రోజు ఈ వీడియోలో ప్రెసెంట్ జనరేషన్ జెన్ జీ మ్యారేజెస్ ని రోస్ట్ చేసి మన స్టైల్లో మొదలెట్టేద్దాం. బ్యాండ్ బాజా బారాత్. నన్ను రీసెంట్ టైమ్స్ లో మెంటల్ గా డిస్టర్బ్ చేసిన మ్యారేజ్ ఎవరిదన్నా ఉందా అంటే అది బిగ్ బాస్ శుభశ్రీదే మావా. నాకెందుకో స్టార్టింగ్ లో శుభశ్రీ వాళ్ళ హస్బెండ్ రోల్ రైడా ఏమో అని చెప్పి డౌట్లు వచ్చాయి. ఆయన రోల్ రైడా కాదు వేరే వాడని చెప్పి తెలుసుకోవడానికి నాకు లిటరల్లీ 3 రోజులు పట్టింది. ఎన్ని కార్స్ ఉంటాయి నీ దగ్గర? 21 కార్స్ ఉన్నాయి. 21 కార్స్ అంటే బానే రిచ్ అనుకుంటా మావా. చెప్తున్నాగా ఈ కాలంలో అబ్బాయిలకి హైట్, వెయిట్, కలర్, తమ్ముడు సైజ్ ఇవేం అసలు మ్యాటరే కాదు. ఇప్పుడు అంతా మ్యాటర్ అయ్యేది మనీ. మనీ అంతే. మనీ ఉండటం వల్ల అంబానీకి రాధిక మర్చెంట్ దొరికింది. మనీ ఉండటం వల్ల శుభశ్రీ వాళ్ళ ఆయనకి శుభశ్రీ దొరికింది. ఈ కాలంలో మన బాయ్స్ కి మ్యాటర్ ఒకటి ఉంటే సరిపోదు మావా. మ్యాటర్ తో పాటు మనీ కూడా ఉండాలి. మా కర్మ అది. నేను ఇప్పుడు మీకు కొన్ని మ్యారేజ్ పిక్స్ చూపిస్తా మావా. అవి చూపించాక మీ పిచ్చి కాస్త పీక్స్ వెళ్ళిపోద్ది. చూడండి, ఇది చూడండి, ఇది కూడా చూడండి, ఇది చూడండి. అటు పెళ్లి కొడుకులకేమో మూతి మీద ఆతులు మొలవలేదు, ఇటు పెళ్లి కూతురులకేమో పెళ్లి చేసుకునే వయసు రాలేదు. అయినా సరే పెళ్లి పెట్టలు ఎక్కేశారు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి చెప్పేవాళ్ళు లేకపోవడం. రీప్రొడక్షన్ అంటే ఏంటో కూడా తెలియదు. మ్యారేజ్ ఫంక్షన్ చేసేసుకుంటున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడేమో పెద్దోళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, నేను పెద్దగా ఉన్నప్పుడేమో చిన్నోళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అయినా వీళ్ళనేమో అనలేంలే మావా. ఆ పక్కన ఒకడు ఉన్నాడు చూడండి, అన్ని మెంగాలు ముందు చిన్న పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే 2 మెంగ కంటే సపోర్ట్ చేస్తావరా? సపోర్ట్ తోడు పెళ్లి కొడుకు వెళ్ళి పెళ్లి కూతురికి తాళి కడుతున్నాడేంట్రా? పోనీ పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా? లేరు. ఒక్కసారి వాళ్ళిద్దరు ఫేసులు చూడండి. డిప్రెషన్ తో డయేరియా వచ్చినట్టు ఎలా పెట్టారు. ఇలా కాదు, ముందు వీళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ కుదిర్చాడు చూడండి. ఆన్ని మెంగాలి. బాబో నా సెట్టింగ్ ఎలా ఉందా? ఎలా ఉందా? 4000 పింఛన్ డబ్బుల కోసం ఎంత తగ్గించావరా? ఏం తప్పేంటి? ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పర్లేదు, కానీ ఈడు అబ్బని పెళ్లి చేసుకున్నాడు. మరి ఈడికి అబ్బ 3 పూట్ల బో పెడతానన్నదో ఏంటో ఆడికి తెలియదు. ఆత్రం వారి పెండ్లి పిలుపు, రాంబాయ్ వివాహము, రామారావు. నేను ఇప్పటి వరకు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి అనుకున్నా, కానీ మరి ఎంతరా? ఎంత అయినా నువ్వు పేర్లు ఆత్రం అని చెప్పి పెట్టుకున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఆంటీలను పెళ్లి చేసుకునే ఆత్రం హూగ్గాడు అని. అయినా అదేంటో మా ఈ మధ్య ప్రతోడు మూత్రాన్ని నన్ను ఆపుకోగలుగుతున్నాడు కానీ ఆత్రాన్ని ఆపుకోలేకపోతున్నాడు. అంకుల్ మీ ఇద్దరు కప్పులా అండి? అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే మన అంకుల్ గాడు పెంచి పోషించి పెళ్లి చేసుకున్నాడు. అయినా నేను ఇప్పటి వరకు పెళ్లి పందిరిని ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళని చూసా, కానీ పెళ్లి కూతుర్ని ప్రీ బుకింగ్ చేసుకునే వాడిని ఈయన్నే చూస్తున్నా. నేనే కావాలని నన్ను చేసుకున్నా. అంకుల్ మనలో మన మాట, మీది గవర్నమెంట్ జాబా? అరే అమ్మాయిని దత్తత తీసుకోవాల్సిన ఏజ్ లో పెళ్లి చేసుకుంటావేంట్రా? లేకపోతే దండ ఇచ్చుకుని దండం పెట్టించుకోవాల్సిన ఏజ్ లో దండలు మార్చుకుని దండోర వేయించుకుంటున్నాడు. నాకేం కనిపించట్లేదు. లేదు, నేనేం ఆడవట్లేదు, కంట్లో నలకపడింది అంతే. లేదు ఈ వీడియో నిజమై ఉండదు, లేదో మార్ఫింగ్ చేసి ఉంటారు. ఒకవేళ ఇది నిజమైనా తప్పు లేదులే. అంకుల్ గారికి ఫుల్ గా ఆస్తులు ఉండుంటాయి, మనకే పుష్కలంగా ఆస్తులు ఉన్నాయి తప్ప ఆస్తులు. మొన్న మా ఆయన చచ్చిపోయింది కదా ఫ్రెండ్స్. అయితే ఇక వాళ్ళ ఇంట్లో లేము పోస్ట్ మార్టం చేపిద్దాం అందులో రిపోర్ట్లు వస్తాయని. నాకేమో ఒకటే భయం, ఆయన నేను మందు పెట్టినా వస్తుందేమో. కానీ ఆయన అందులో ఏమని వచ్చిందట, మందు దాగి వచ్చిందట. మ్యారేజెస్ గాట్ స్కేరీ అని ఊరికే అనలేదు మామ. ఇదిగో ఈవిడ్ లాంటి వాళ్ళు ఉంటారని. ఏమో ఎవరికి తెలుసు. రేపు పొద్దున మీకు ఈవిడ్ లాంటి వైఫ్ వచ్చింది అనుకో, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ మొహం మీద దిండు పెట్టి నొక్కేసి చేతిని చాకుతో కట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు సాంబార్ లో ఎలికల మందు, చట్నీలో పురుగుల మందు కలిపేసి ఫుడ్ లాగా పెట్టేస్తుంది. పొద్దురా నాయన పెళ్ళొద్దు, వద్దు అంతే. అదే నేను అడుగుతున్నా, ఎవరు సార్ ఆడు? పెళ్లి కొడుకు తండ్రి. అన్ని పెళ్లి కొడుకుని చేయకుండా పెద్ద మనిషిని చేస్తున్నారేంటి? సంక్రాంతి ముగ్గుల మధ్యలో గొబ్బెం లాగా ఆడు ఎదో పోస్ట్. ఆయన ఇటు వేరే ప్లేసే లేనట్టు ఫోన్ తీసుకుని పై జేబులో పెట్టుకున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇడు నవ్వ మన్మధుడు కాదు, పింఛన్ తీసుకునే వృద్ధుడు అని.
ఊర్లో పెళ్లికి కుక్కలు హడావుడు అంటే ఇదేనేమో. పక్కనోడి పెళ్లికి నీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? ఏదో వచ్చామో 2 స్టెప్పులు వేసామో మింగేసామో అన్నట్టు ఉండాలి. అంటే మింగదెక్కడ మనకు అవసరమా? నువ్వు నీ పిచ్చి కొత్తల డాన్స్, నువ్వు చేసిన ఈ డాన్స్ కి వెనకమల ఆ పెళ్లి కూతుర్ని చూడు, సిగ్గుపడిపోయి తల ఎలా దించుకుందో. నీ అబ్బా దాన్ని పుస్తెళ్తాడు అనుకున్నావు, మొలతాడు అనుకున్నావా? బేకరీలో ఏంట్రా ఈ బ్యాక్ స్టేజ్ పనులు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని ఫంక్షన్ హాల్ చేసి దొబ్బారుగా. అది తాలా తాయిట్టారా? ఏ ప్లాట్ఫామ్ మీద కొన్నావేంటి? పెళ్లి కొడుకు ఏంట్రా ఆడి పెళ్లిలో ఆడే ఎఫ్ఫులు చూసుకుంటున్నాడు. రే బాబు ఈడ కూడా ఇదే పనా? బోర్ కొట్టదా? కాసేపు అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైటే చేసుకోవచ్చు గారా. ఈ గ్యాప్ లోనే మళ్ళీ బిట్లు చూసేయాలా? ఒకసారి ఆ పక్కన పెళ్లి కూతుర్ని చూడు. నువ్వు వెబ్సైట్ లో పిక్కులు చూస్తుంటే ఆవిడ అటు ఇటు దిక్కులు చూస్తావు. ఆడైతే బిట్లు చూసుకుంటున్నాడు. నువ్వెందుకు నుంచున్నావు అక్క? కూర్చో కూర్చో కూర్చో, కాళ్ళను వస్తా. தாலிய தேவையில்ல நான் பொண்டாட்டி தாம்பூலம் தேவையில்ல నీదాయే సరిపాది. నాకు తెలిసి అంకుల్ గాడు ఆటో సెక్షువల్ అనుకుంటా. ఇలా తాళి కట్టేసుకుని నైట్ టైం అద్దంలో చూసి కొట్టేసుకుంటాడేమో. అయినా కుక్కర్స్ ని పెళ్లి చేసుకోవడం అయిపోయింది, కుక్కలను పెళ్లి చేసుకోవడం అయిపోయింది, ఆఖరికి సేమ్ జెండర్ పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరినాడే పెళ్లి చేసుకుంటున్నాడు. అలనాటి రామచంద్రుడి కన్నిన్ వెరీ గుడ్ మామ అనుకోను ఆయన. లేకపోతే తాళి ఆవిడెవరో కడితే నువ్వున్నది దేనికిరా? నుంచు నున్ను నూకో నీకా? ఇది మోసం, దగా, కుట్ర. పెళ్లి కూతురికి ఏంట్రా అంతగానం మేకప్ వేశారు? పాపం పెళ్లి కొడుకుని ఎర్రిపూ చేశారుగా. రేపు పొద్దున ఆవిడ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇటు చూడాలంట, గుండెకి సస్తాడు. అయినా అది ఫేసులు మీద చేసే మేకప్ వర్కా లేకపోతే గోడల మీద చేసే ప్యాచప్ వర్కా? కర్మన్యే వాదికారస్తే పాపం పెళ్లి కొడుకు నిరికించం. ముందా మ్యూజిక్ ఆఫ్ చేయరా బాబు. ఆడ పెళ్లి డాక్టర్ మ్యారేజ్ ఫంక్షన్ ని స్కూల్ ఫంక్షన్ అనుకుంటుంది. ఏ బాబు ఏ బాబు లేవ్ లేవ్. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు 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 బతికే ఉన్నాడు. అబ్బా సాయిరా. అయినా పెళ్ళొద్దని ఊరికే అనరు. ఇదిగో ఈయన చూస్తే తెలుస్తుంది, బతుకున్నా సచిన్ శవంలో కూర్చున్నాడు. అంకుల్ గారు మనకి పెళ్లిళ్ళు అవి అవసరమా? బార్బర్ దగ్గర ఉండే కత్తిరిలా షార్ప్ గా ఉండేవాళ్ళు. మ్యారేజ్ చేసుకున్నాక బిత్తిరిగా అయిపోయారు. నేను అడిగితే మామ పెళ్లిల్లో 3 ముళ్ళు వేయడం బదులు మొలతాడు బొందుకి 3 ముళ్ళు వేసుకుని తమ్ముని లోపల సేఫ్ గా పెట్టుకోవడం బెస్ట్. అమ్మ ఏ గోళ ఉండదు అప్పుడు. అంటే పెళ్లి కొడుకు సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఓ లైక్, ఓ సబ్స్క్రైబ్, ఓ కామెంట్ చేసుకోండి చెప్తా. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు ఆలూరు అమ్మాయి కోడూరు కోరునికి పెత్తనం సరిగి పెనుగొండ బావా. పెత్తనం సరిగింది పెనుగొండ కాడ మాట్లాడకుండా మదనపల్లి. జాతకాలు చూసింది జమ్మల మడుగు, ప్రసకుదిరింది వాయిల్పాడ కాడ దారి చూపించేది ధర్మవరం. కట్నం ఇచ్చింది కల్చర్లలో.